మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధ ఫలితాలను మనం గురించి నేర్చుకోవడం జరిగింది. మరి ఓడినటువంటి దేశాలు, గెలిచినటువంటి దేశాలు రెండూ కూడా యుద్ధంలో నష్టపోవడం జరిగింది. యుద్ధం పూర్తయిన తర్వాత వెర్సైల్స్ శాంతి ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం యుద్ధం ముగిసింది. తర్వాత ప్రపంచంలో మళ్ళీ ఇలాంటి ప్రపంచ యుద్ధాలు జరగకుండా ఉండటం కోసం ఒక అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అదే లీగ్ ఆఫ్ నేషన్స్, నానాజాతి సమితి. ఇక ప్రపంచంలో యుద్ధాలు జరగకుండా చూసేటువంటి బాధ్యత నానాజాతి సమితిది ప్రధాన కర్తవ్యం కూడా. అలా మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఏర్పడినటువంటి అంతర్జాతీయ సంస్థ యుద్ధాలు జరగకుండా నివారిస్తూ శాంతి భద్రతలను స్థాపిస్తూ ప్రపంచవ్యాప్తంగా శాంతిని స్థాపిస్తూ వస్తున్నది. అది ఒక సంచలనం. మరి 20వ శతాబ్దం మొత్తం కూడా సంచలనాలే కదా. మరి ఇక్కడికి వచ్చేసరికి ఆర్థిక మాంద్యం విషయం చూసినట్లయితే ప్రపంచం మొత్తం కూడా మరి ప్రపంచ యుద్ధం అనేటువంటి ఈ యుద్ధ రంగంలో దాదాపుగా ప్రధానమైనటువంటి కేంద్ర రాజ్యాలే కాదు, మిత్ర రాజ్యాలే కాదు, ఆ కేంద్ర మిత్ర రాజ్యాలకు ఉన్నటువంటి వలస దేశాలన్నీ కూడా వాటికి సపోర్ట్గా యుద్ధంలోకి వచ్చాయి. ఉదాహరణకి బ్రిటన్ తరఫున మన భారతదేశం వచ్చింది. అట్లా ప్రతి దేశంలో ఒక్కొక్క దేశానికి ఉన్నటువంటి వలస దేశాలన్నీ యూరోప్లోకి వచ్చి యుద్ధం చేశాయి. అన్ని దేశాలు కూడా యుద్ధ రంగంలో భాగస్వామ్యమై యుద్ధం చేయడం జరిగింది. దాదాపు అన్ని దేశాలు కూడా ఆర్థికంగా ఎంతో నష్టపోవడం జరిగింది. ఆ దేశాల వనరులన్నీ కూడా యుద్ధ రంగానికి తరలించి యుద్ధ రంగంలో మొత్తం పోయిన తర్వాత ఎంతో నష్టం జరిగింది. ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం, ఇవన్నీ జరగడం జరిగింది. దీనివల్ల ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక సంక్షోభానికి గురి కావడం జరిగింది. ఏ దేశం కూడా కోలుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి ఆర్థిక సంక్షోభం, దాన్ని మనం ఏమంటున్నాం, ఆర్థిక మాంద్యం, ఎకనామిక్ డిప్రెషన్. ఇలా ఆర్థిక మాంద్యం అనేది 1929లో ప్రారంభమై దాదాపు 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యేంత వరకు కూడా కొనసాగుతుంది. ఈ ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి అనేది మనం అర్థం చేసుకోవాలి. దాదాపు దశాబ్ద కాలం పాటు కొనసాగుతుంది. 29 నుంచి 39 వరకు, 1929 నుంచి 1939 వరకు ఈ దశాబ్ద కాలంలో అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు క్రైసిస్లోకి మునిగిపోవడం జరుగుతుంది. అంటే అంత సంక్షోభంలోకి కూరుకుపోవడం జరుగుతుంది అన్నమాట. అన్నీ నష్టపోయాయి. ఉదాహరణకు భారతదేశం కూడా ఎంతగానో నష్టపోయింది. చేసేది యుద్ధం వాళ్ళైతే, ఇంగ్లాండ్ యుద్ధం చేస్తే వాళ్ళ తరఫున మనం సైన్యాన్ని పంపించాం, మన దేశంలో ఉన్నటువంటి ఆయుధాలను పంపించాం, ఆహార పదార్థాలు ఉంటే ఆహార పదార్థాలను పంపించాం, మగవాళ్ళు ఎవరైనా కాస్త యంగ్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా యుద్ధ రంగానికి పంపించాం. ఎవరో యుద్ధం చేస్తుంటే మనం కూడా పంపించాల్సి వచ్చింది. దాంతో మన దేశ వనరులు తరిగిపోయి మనం కూడా ఆర్థిక సంక్షోభంలోకి కూలిపోవడం జరిగింది. ఈ రకంగా ఆర్థిక మాంద్యం అంటే మన దేశాన్ని ఉదాహరణగా చెప్తున్నా. కాబట్టి ప్రపంచ దేశాల పరిస్థితి అంతా కూడా ఇలాగే ఉంటుంది, ఒక్క రష్యా తప్ప. ఎందుకంటే రష్యా మొదటి ప్రపంచ యుద్ధం చివరిలోనే యుద్ధం నుంచి విరమించుకుంది. ఈ ఆర్థిక సంక్షోభంలోకి రష్యా కూరుకుపోలేదు. కారణం ఏమంటే అధికారంలోకి వచ్చినటువంటి లెనిన్ కానివ్వండి, ఆయన తర్వాత వచ్చినటువంటి స్టాలిన్ కానివ్వండి, ఆ దేశాన్ని ఆర్థిక ప్రణాళికాబద్ధమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా, పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా అభివృద్ధి చెందే విధంగా పంచవర్ష ప్రణాళికను కూడా అభివృద్ధి చేసి ఆ దేశాన్ని అభివృద్ధి చేశారు. కాబట్టి ప్రపంచంలో ఆర్థిక మాంద్యానికి గురి కాని దేశం ఏదైనా ఉందంటే అది రష్యా ఒక్కటే. అన్ని దేశాలు కూడా ఈ ఆర్థిక మాంద్యానికి గురి కావడం జరిగింది. ఆర్థిక మాంద్యం అంటే పూర్తిగా డిమాండ్ పడిపోవడం. డిమాండ్ ఎలా పడిపోతుంది? ఫ్యాక్టరీలు మూసుకుపోయాయి, ఉన్నటువంటి ఫ్యాక్టరీలన్నీ మూసిపోయాయి. అంటే కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. అంటే నిరుద్యోగం పెరిగింది. వస్తువులు లేవు, ఆదాయం లేదు. అంటే వస్తువుల ఉత్పత్తి లేదు. ఉత్పత్తి లేనప్పుడు పనిచేసే వాడికి ఆదాయం రాదు. ఆదాయం రానప్పుడు వాడు ఒక వస్తువుని కొనుక్కోలేడు. అంటే కొనుగోలు శక్తి లేదు, పర్చేసింగ్ పవర్ లేదు ఇక్కడ.
కొనుగోలు శక్తి కూడా లేదు. ఇవన్నీ పడిపోవటమే ఆర్థిక మాంద్యం. ఇలా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఇలాంటి పరిస్థితి రావడం జరిగింది. అమెరికా విషయంలో ఇక్కడ ఉన్నటువంటి అమెరికా ఈ యూరోప్ కేంద్ర రాజ్యాలకి అంటే సెంట్రల్ పవర్స్ కి అలీడ్ పవర్స్ కి రెండింటికి కూడా ముఖ్యంగా మిత్ర రాజ్యాలకి అలీడ్ పవర్స్ కి ఎక్కువగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆయుధాలని, ఇంధనాన్ని, ఆహారాన్ని బాగా అమ్మేసి డబ్బులు బాగా సంపాదిస్తుంది. అమెరికా ఒక రకంగా చెప్పాలంటే కాస్త పటిష్టంగానే ఉంటుంది, అయినప్పటికీ నష్టపోతుంది. ఎందుకంటే అది కూడా యుద్ధం చేసింది కాబట్టి. 1917లో అమెరికా ఎంటర్ అవుతుంది రష్యా విరమించుకున్న తర్వాత. ఆ రకంగా ప్రపంచ దేశాలు. కానీ ఈ అమెరికాలో కూడా పూర్తిగా పరిశ్రమలన్నీ మూతపడిపోతాయి. స్టాక్ మార్కెట్ పతనం అవుతుంది. నిరుద్యోగం 25% పెరుగుతుంది. ఉన్నటువంటి దానికంటే 25% నిరుద్యోగం పెరిగింది. అంటే అందరూ ఉపాధిని కోల్పోయారు. అమెరికాలోనే 25% అయితే ఇతర యూరోపియన్ దేశస్తులు యూరోప్లో కూడా 33% నిరుద్యోగం పెరగడం జరిగింది. ఈ రకంగా ఏ దేశంలో చూసినా నిరుద్యోగం అనేది విపరీతంగా. ఉద్యోగం లేదు అంటే పని లేదు, పని లేదు అంటే మనకు ఆదాయం లేదు, ఆదాయం లేదంటే వస్తువులను కొనుగోలు చేసేటువంటి శక్తి ఉండదు. శక్తి అంటే ఇక్కడ మనం వేరే విధంగా ఆలోచించొద్దు, ఆదాయమే. అప్పుడు అక్కడ మనకి ఎంత కావాలని కోరుకున్నా కానీ అక్కడ ఎలాంటి శక్తి లేకపోవడం. ఈ రకంగా అంటే ఇక్కడ డిమాండ్ ఏ రకంగా అయితే పడిపోయిందో, ఈ డిమాండ్ అంటే గిరాకీ లేదు. మన దగ్గర ఆదాయం ఉంటే ఆటోమేటిక్గా ఆ వస్తువుకి డిమాండ్ పెరుగుతుంది. అసలు అక్కడ వస్తువులనే ఉత్పత్తి చేయట్లేదు. మొత్తం కర్మాగారాలు, ఫ్యాక్టరీస్ అన్ని క్లోజ్ కావడం జరిగింది. ఇలాంటి పరిస్థితి అమెరికానే ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నదంటే ఇతర యూరోపియన్ దేశస్తులు, వాటి యొక్క వలస దేశాలు కూడా ఎంతగానో ప్రభావితం కావటం జరిగింది. ఇందుకోసం అప్పుడు అసలు రష్యా ఏమంటే ఎంటర్ అయ్యి ఈ సంక్షోభానికి, ఈ ఎకనామిక్ డిప్రెషన్కి ప్రధాన కారణం, ఈ ఆర్థిక సంక్షోభానికి ఈ ప్రధాన కారణం ఏంటంటే పెట్టుబడిదారీ విధాన లక్షణం. పెట్టుబడిదారీ విధాన దేశాలు ఏంటి? మిత్ర రాజ్యాలు అవలంబిస్తున్నటువంటి ప్రజాస్వామ్య విధానాలు. ప్రజాస్వామ్య దేశాల్లో ఎవరైనా వ్యక్తి ఏ వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవచ్చు, లాభాలు పొందవచ్చు. అంటే యజమానుల యొక్క లాభాపేక్ష ఉంటుంది, కానీ కార్మికుల యొక్క సంక్షేమం అక్కడ ఉండదు. కార్మికులు ఓన్లీ పనిచేసి వస్తువులను ఉత్పత్తి చేయాలి, వాళ్ళకి వేతనాన్ని చెల్లిస్తారు. ఆ ఫ్యాక్టరీలో వచ్చేటువంటి లాభాలతో వాళ్ళకి ఎలాంటి సంబంధం ఉండదు, యజమానులకు ఉంటుంది. అలాంటిది ప్రజాస్వామ్య దేశాల్లో ఉంటుంది. దీన్నే పెట్టుబడిదారీ విధానం అంటాం. అంటే సంపద మొత్తం ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంటుంది. కానీ రష్యాలో అలా కాదు, మొత్తం ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది, ప్రజలందరికీ సమాన పంపిణీ జరుగుతుంది. అందుకే ఈ సంక్షోభం, ఆర్థిక మాంద్యం యొక్క ఈ ఆర్థిక సంక్షోభం ప్రధాన లక్ష్యం ఏంటంటే పెట్టుబడిదారీ విధానం అని చెప్పడం జరుగుతుంది రష్యా. ఇలాంటి సంక్షోభాలను అధిగమించాలంటే సోషలిజాన్ని అమలు చేయాలి, సోషలిజాన్ని అమలు చేయాలని రష్యా చెప్తుంది. అది ఒక అంశం. మరి ప్రముఖ ఆర్థికవేత్త జేఎం కీన్స్, ఎకనామిస్ట్, ప్రముఖ ఆయన జేఎం కీన్స్ అనేటువంటి వ్యక్తి, ఈ కీన్స్ ఆర్థిక శాస్త్రవేత్తగా ఎంతో ప్రముఖుడు. ఈయన చెప్పినటువంటి అంశం ఏంటంటే ఇలాంటి సంక్షోభం ఏర్పడినప్పుడు, డిమాండ్ పడిపోయినప్పుడు, వస్తువుల కొనుగోలు శక్తి పడిపోయినప్పుడు ఏం చేయాలి అంటే ప్రభుత్వమే ముందుకొచ్చి ప్రజలకు, అంటే ప్రభుత్వం ముందుకొచ్చి డబ్బులు ఖర్చు చేసి, నిధులను ఖర్చు చేసి ప్రజలకు ఉపాధిని కల్పించాలి అని జేఎం కీన్స్ అనేటువంటి ఆర్థికవేత్త చెప్పడం జరుగుతుంది. అలాగే అప్పుడు ఒట్టిగానే ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇగో అక్కడ గుంటలు తీయండి, రోడ్ల వెంట గుంటలు తీయండి, పూడ్చండి, గుంటలు తీయండి, పూడ్చండి, అదే పని. దానివల్ల వాళ్ళకి ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తే వస్తువుల ఉత్పత్తి కొనసాగుతుంది. ఆ ఉత్పత్తి అయితే ఆ వస్తువులని వీళ్ళకి ఆదాయం ద్వారా కొనుక్కోవడం జరుగుతుంది. ఆయన ఒక సలహా ఇవ్వడం జరుగుతుంది. అదే ఎక్సలెంట్గా రెండో ప్రపంచ యుద్ధం వరకు ఈయన ఇచ్చినటువంటి సూచన మేరకు ప్రభుత్వాలన్నీ కూడా, ప్రపంచ దేశాల ప్రభుత్వాలన్నీ కూడా ఆ రకంగానే పాటించడం, ఆర్థిక వ్యవస్థలు కొంత పునర్నిర్మాణించుకోవడం జరుగుతుంది. ఇలా కొనసాగుతుంది అనమాట.
అమెరికా అధ్యక్షుడు అయినటువంటి రూజ్వెల్ట్, బాగా గుర్తుంచుకోండి, అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్. ఇక్కడ జేమ్ ఫీస్ కానివ్వండి, రూజ్వెల్ట్ కూడా ఒక కొత్త విధానాన్ని తీసుకొస్తాడు, న్యూ డీల్. న్యూ డీల్ అనేటువంటి విధానాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఈ విధానం ప్రకారం ఏంటంటే, ఏ ఆర్థిక వ్యవస్థలైతే నష్టపోయాయో, ఏ ఆర్థిక సంస్థలైతే నష్టపోయాయో వాటిని పునః సంస్కరించడం కోసం, రీఫార్మ్స్ తీసుకురావడం కోసం, సంస్కరణ చేపట్టడం కోసం ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. ఈ దేశం ఈ ఓడిపోయినటువంటి నష్టపోయినటువంటి ఆర్థిక సంస్థలకి లేదా దేశాలకి ఇస్తానని ఆ ఒప్పందం చేయడం జరుగుతుంది, న్యూ డీల్. ఈ డీల్ ప్రకారం ఎవరికైనా ఆర్థికంగా అమెరికా సహాయపడితే ఆ దేశం అభివృద్ధికి కొంత తోడ్పాటును అందించడం జరుగుతుంది. ఆర్థిక వ్యవస్థల పునరావాసం కావచ్చు, ఆర్థిక సంస్థల సంస్కరణ కోసం కావచ్చు, ఈ విధానం అనేది ఎంతగానో ఉపయోగపడింది. అలా రూజ్వెల్ట్ రావడం జరిగింది. ఇది ఒక పక్క ఇలానే కొనసాగుతున్నటువంటి, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక మాన్యం గురించి. ఇది ఒక పక్క అయితే జర్మనీలో ఆర్థిక మాన్యం, జర్మనీలో ఆర్థిక మాన్యాన్ని కనుక చూసినట్లయితే, మరి జర్మనీలో ఏం జరిగింది? ఆర్థిక మాన్యం మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వెర్సైల్స్ సంధి ఒప్పందం ప్రకారం యుద్ధ నష్టపరిహారం మొత్తం కూడా జర్మనీయే చెల్లించాలి. యుద్ధ నష్టపరిహారం మొత్తం కూడా జర్మనీయే చెల్లించాలి. కాబట్టి మొత్తం భారం మొత్తం దాని మీదే పడుతుంది. దాంతో ఎన్నో ఆంక్షలు విధించడం జరుగుతుంది జర్మనీ మీద. ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆర్థిక భారం మొత్తాన్ని కూడా జర్మనీ మీద వేయడం జరుగుతుంది. దాంతో ఇక జర్మనీలో పూర్తిగా ఏమైంది? బ్రెడ్ కొనాలన్నా కానీ జర్మనీ దేశంలో ఆర్థిక వ్యవస్థలో మొత్తం ఇక కరెన్సీని ముద్రించడం మొదలుపెట్టారు. విపరీతంగా డబ్బులు ముద్రించడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఒక బ్రెడ్ కొనాలంటే కూడా బస్తా డబ్బులు తీసుకోకపోతే కానీ బ్రెడ్ రాదు. ఎప్పుడైతే వీళ్ళు ఈ కరెన్సీని ముద్రించడం జరిగిందో ఆటోమేటిక్ గా ద్రవ్యోల్బణం పెరిగింది. ఈ ద్రవ్యోల్బణం పెరగడం ఏంటంటే వస్తువుల యొక్క ధరలు పెరగడం, ధరలు నిరంతరం పెరగడాన్ని ద్రవ్యోల్బణం అంటాం. అక్కడ వస్తువుల ఉత్పత్తి ఉండదు, మనం వస్తువుల ఉత్పత్తి ఉండదు కానీ ధరలు మాత్రం నిరంతరం పెరుగుతాయి. దీనివల్ల ఈ ఆర్థిక వ్యవస్థ ఎంతో నష్టపోయింది కదా. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినటువంటి జర్మనీ పరిస్థితి అలా కొనసాగుతుంది. పూర్తిగా నష్టపోవడం జరుగుతుంది. ఇది ఒక్కటే కాదు, జర్మనీ పరిస్థితి ఎలా ఉండేదంటే అక్కడ ఉన్నటువంటి యువత, జర్మనీ యువత ఏదైనా పని వండి మేము చేస్తాము అని మెడలో ప్లే కార్డ్ వేసుకొని, మనం ప్లే కార్డ్స్ పట్టుకొని చేతులలో పట్టుకొని నినాదాలు రాసుకొని పోతాం కదా, అట్లాగే వాళ్ళు కూడా ఆ రాసుకొని మెడలో వేసుకున్నటువంటి ప్లే కార్డు మీద ఏమని ఉంటుందంటే ఏ పని అయినా ఇవ్వండి చేస్తాం అని వీధుల వెంట వెళ్ళటం జరుగుతుంది. ఇక చాలా మంది కాలయాపన కోసం ఏమి చేయలేని పరిస్థితుల్లో, పని లేదు, ఉద్యోగం లేదు, ఆదాయం లేదు, ఏమి లేదు, పేకాటలాడటం, నేరాలకు పాల్పడడం, నిరాశ నిస్పృహలకు గురి కావడం. ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కరెన్సీ పడిపోవడంతో, కరెన్సీ విలువ ఎప్పుడైతే పడిపోయిందో మధ్యతరగతి వాళ్ళు ఎవరు, ఉద్యోగస్తులు కానివ్వండి, పింఛన్దారులు కానివ్వండి, వీళ్ళు కొంత సేవ్ చేసుకుంటారు. వాళ్ళు ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆ సేవింగ్స్ మొత్తం, పొదుపులు మొత్తం కూడా కరిగిపోవడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఎంతగానో కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారస్తులు, చిల్లర వర్తకులు, ఇతర వర్తకులు ఎంతగానో నష్టపోవడం జరుగుతుంది జర్మనీలో. ఈ రకంగా జర్మనీలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. అప్పుడే ఇక ప్రాబల్యంలోకి నాజిజం, ఫాసిజం అనేటువంటి అంశం వస్తుంది. ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగాలి. మీరేదో దూరం కూర్చోరు.
ప్రాబల్యం రైజ్ ఆఫ్ ఫాసిజం అండ్ నాజిజం. ఫాసిజం అనేది ఇటలీలో సంభవిస్తుంది. ఎక్కడ? ఇటలీ. ఇటలీ ఈ పింక్ కలర్ లో ఉందా? ఇది ఇటలీ, ఇది జర్మనీ. ఇటలీ, జర్మనీ. ఇక్కడ రెండు నియంతృత్వ ప్రభుత్వాలు ఆవిర్భవించడం జరుగుతుంది. రెండు నియంతృత్వ ప్రభుత్వాలు అంటే అక్కడ వచ్చేటువంటి పాలకులు నిరంకుశంగా వ్యవహరించడం జరుగుతుంది. అలా ముందు ఫాసిజం చూద్దాం. ఇటలీలో ఫాసిజం ఎలా ఆవిర్భవించింది అనేది, అసలు రావడానికి కారణం ఆ నిరంకుశ పాలకుడు ఎవరు అంటే ముస్సోలిని, బెనిటో ముస్సోలిని. నువ్వు అలా కూర్చో. ఇక్కడ ఇటలీలో బెనిటో ముస్సోలిని అనేటువంటి నాయకుడు అధికారంలో రావటం జరుగుతుంది. వీళ్ళ యొక్క ఈ ఫాసిజం యొక్క సిద్ధాంతం ఏంటంటే, దేశంలో ఉన్నటువంటి వివిధ వర్గాల ప్రజలు ఉంటారు. వ్యాపార వర్గం కావచ్చు, కార్మిక వర్గం కావచ్చు, యాజమాన్య వర్గం కావచ్చు, ఏ వర్గమైనా కావచ్చు. వివిధ వర్గాలకి భిన్నాభిప్రాయాలు ఉంటాయి. మీకో ప్రయోజనం ఉంటుంది, వాళ్ళకో ప్రయోజనం ఉంటుంది. మీ భిన్న ప్రయోజనాలతో ఎలాంటి సంబంధం లేదు. మీరు భిన్న విమర్శలకు కూడా అవకాశం ఇవ్వలేదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాలకులు మీ యొక్క ప్రయోజనాలు కానీ మీ యొక్క విమర్శలకు కానీ అనుమతించలేదు. ఇది ఒక పాయింట్. మరొకటి, ఇటలీలో కమ్యూనిజాన్ని, ఉదారవాదాన్ని కూడా నిషేధించడం జరిగింది. కమ్యూనిజం అంటే సోషలిజం, ఉదారవాదం, వీటన్నింటినీ నిషేధించడం జరిగింది. ఓకే, అలా ఇటలీలో ఒక నిరంకుశ పాలకుడు నియంతృత్వ పాలన అందించడానికి రావడం జరిగింది. భిన్న ప్రయోజనాలు కానీ భిన్న విమర్శలు కానీ ఎలాంటి అనుమతించలేదు అనేది ఒకటి. ఈ నిరంకుశ విధానం ద్వారా మాత్రమే భారీగా ప్రజలందరినీ సమీకరించవచ్చు. దాని ద్వారా దేశ ఐక్యతను సాధించవచ్చు. అంటే నిరంకుశంగా చెప్పకపోతే బలవంతంగానైనా ప్రజలందరినీ సమీకరించడం అన్నమాట. అలాంటి విధానాల ద్వారా ముస్సోలిని దేశాన్ని ఐక్యం చేయడం కోసం ముందుకు రావడం జరుగుతుంది. ఇవే కాకుండా ఈయన అమలు పరిచినటువంటి విధానాల్లో ముఖ్యంగా వీళ్ళ యొక్క నిరంకుశ ధోరణి కొనసాగించడం కోసం రాజకీయ హింసను ప్రోత్సహించడం జరిగింది, యుద్ధాలను ప్రోత్సహించడం జరిగింది. ఒక ప్రదేశంపై వివిధ ప్రాంతాల మీద దాడి చేసి ఆ ప్రాంతాలను ఆక్రమించుకోవడం మొదలు పెడతారు. ఇవన్నీ యుద్ధం అనేది నానాజాతి సమితి యొక్క నిబంధనలకు విరుద్ధం. ఒక దేశం మరొక దేశంపై దాడి చేయడానికి వీల్లేదు. అవును కదా? అంతేకాకుండా ఈ ప్రభుత్వం, నిరంకుశ ప్రభుత్వం, ఇటలీలో ఏర్పడినటువంటి ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానాన్ని మాత్రమే ప్రోత్సహించింది. ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా పెట్టుబడిని పెట్టి ఉన్నట్లయితే వాటిని రద్దు చేయడం లేకపోతే అణిచివేయడం చేసేవాళ్ళు. సోషలిజం కానీ కమ్యూనిజాన్ని కానీ వీళ్ళు ఎప్పుడు కూడా నిషేధించేవాళ్ళు. ఈ రకంగా ఇటలీలో ఫాసిజం అనేటువంటి ఒక సిద్ధాంతం ద్వారా ముందుకు రావడం జరిగింది. ఒక ఇటలీలోనే కాదు, ఇటలీలో ముస్సోలిని వచ్చాడు, జర్మనీలో నాజిజం సిద్ధాంతం ద్వారా హిట్లర్ వచ్చాడు. తర్వాత స్పెయిన్ దేశంలో జనరల్ ఫ్రాంకో అనేటువంటి నాయకుడు నిరంకుశ పాలకుడుగా వచ్చాడు. ఆయన కూడా అక్కడ అలాగే పరిపాలించాడు. తర్వాత ఇక్కడ జపాన్ కూడా ఒక సిద్ధాంతాన్ని పెట్టుకొని వచ్చింది. అది సైనిక వాదం. ఈ ఒక సిద్ధాంతం మనం ఫస్ట్ చెప్పుకున్నాం, ఆసియా వాసులకి అనేటువంటి నినాదంతో ఈ సైనికవాద సిద్ధాంతంతో పక్కనే ఉన్నటువంటి చైనా మీద, ఇక్కడ ఉన్నటువంటి కొరియా మీద దాడి చేసి చైనాను ఓడిస్తుంది. తర్వాత కొరియాను కూడా ఓడించి అనేక ప్రాంతాలను ఆక్రమించుకుంటుంది జపాన్, ఆసియా దేశం మంది. తర్వాత ఇలా ఈ దేశాలన్నీ కూడా నిరంకుశంగా వ్యవహరించడం మొదలు పెడతాయి. అంటే ఒక ప్రాంతం మీద దాడులు చేసి ఆక్రమించుకోవడం, ఇవి నానాజాతి సమితికి నిబంధనలకు విరుద్ధం అనమాట. ఇలా వచ్చినటువంటి ఇవి
అయితే ఫాసిజం ఎలాగో చూసాం. నాజిజం గురించి చూసినట్లయితే ఆ నిరంకుశ పాలకుడు హిట్లర్. ఈయన మంచి వక్త, బాగా మాట్లాడతాడు, ప్రజలని ఆకట్టుకోగలడు, ఉద్వేగభరితమైనటువంటి ఉపన్యాసాలు ఇవ్వగలడు. వీటి ద్వారా ఈయన ముందుకు వచ్చి ఉపన్యాసంలో ముఖ్యంగా బలమైన దేశాన్ని నిర్మిస్తాను, వెర్సైల్స్ సంధి అన్యాయాన్ని రద్దు చేస్తాను, ఆ ఒప్పందాన్ని రద్దు చేపిస్తాను, తర్వాత ధరలని నియంత్రిస్తాను, యువతకు బంగారు భవిష్యత్తుని అందిస్తాను, అందరికీ పని కల్పిస్తాను అనేటువంటి హామీల ద్వారా ఈయన ముందుకు రావడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా అతన్ని విశ్వసిస్తాడు. ఎందుకంటే అంతకు ముందున్నటువంటి అస్థిరమైనటువంటి ప్రభుత్వాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించలేకపోవడం, వాళ్ళు నిరాసక్తతకు గురి కావడంతో ఈయన ప్రజల్లో మంచి విశ్వాసాన్ని పొందడం జరుగుతుంది. ఆ రకంగా నాయకుడిగా రావడానికి ముందుకు వస్తాడు. ఈయన పెట్టినటువంటి పార్టీ నాజీ పార్టీ. దీనికి ఒక జెండా ఉంటుంది, ఎర్ర జెండాలు ఉంటాయి, ఎర్ర జెండాలో స్వస్తి గుర్తు ఉంటుంది. మరి ప్రజలను సమీకరించడం కోసం ఇలాంటి సభలు సమావేశాలు ఏర్పాటు చేసే ఆచారాల ప్రకారం వాటిల్లో చివరికి ఈ నాజీ సైన్యాన్ని ఏర్పాటు చేస్తారన్నమాట. ఎర్ర జెండాలు పట్టుకొని చేయడం జరుగుతుంది. వాళ్ళు నాజీ వందనం చేస్తారు. మనం పరేడ్ చేస్తుంటాం, గుర్తుందా? అట్లాగే నాజీ వందనం చేసిన తర్వాత ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత పెద్దగా చప్పట్లు కొట్టడం అనేటువంటి వీటి ద్వారా ప్రజల్లో ఒక విశ్వాసాన్ని ప్రోత్సహించడం, చైతన్యాన్ని తీసుకురావడం జరుగుతుంది. అలా 1928లో ఎన్నికలు జరుగుతాయి దేశంలో. పార్లమెంట్ రిచ్ స్టాగ్ అంటాం అక్కడ పార్లమెంటు ఎన్నికలు జరిగినప్పుడు ఆ ఎన్నికల్లో నాజీ పార్టీ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తే కేవలం 2.8% మాత్రమే ఓట్లు వస్తాయి, ఓడిపోతుంది, గెలవదు. తర్వాత మళ్ళీ 1937లో ఎన్నికలు జరుగుతాయి. 37% ఓట్లతోటి దేశంలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదుగుతుంది, అధికారంలోకి వస్తుంది. అయితే ఇలా రాజకీయంలోకి రావడం జరుగుతుంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది మిస్టర్ హిట్లర్. అయితే హిట్లర్ గురించి మీరు చదవండి, వేరే పుస్తకాల్లో ఉంటుంది. ఒకసారి హిట్లర్ అంటే ఏంది, ఆ తర్వాత ముస్సోలిని, జనరల్ ఫ్రాంకో స్పెయిన్, వీళ్ళందరి గురించి ఒకసారి చదవండి. 1922లో ముస్సోలిని అధికారంలోకి వస్తాడు. 1933లో హిట్లర్ అధికారంలోకి రావడం జరుగుతుంది. ఒక చట్టాన్ని చేస్తాడు, ఎనేబ్లింగ్ యాక్ట్. 1933 మార్చి 8న ఒక ఎనేబ్లింగ్ యాక్ట్ అనేటువంటి చట్టాన్ని తీసుకువచ్చి పార్లమెంట్ని పక్కకు పెట్టేసేసి డిగ్రీల ద్వారా పాలన చేయడం జరుగుతుంది హిట్లర్. డిగ్రీలు అంటే ఒక కొద్దిమంది సభ్యులుండి ఒక కమిటీ లాంటి దాని ద్వారా ఈయన అధినాయకుడుగా ఉంటాడు, పరిపాలిస్తాడు. ఆయన చెప్పిందే విధం, నిరంకుశ డిక్టేటర్ కదా ఆయన. ఆ రకంగా ఈ వస్తాడు. ఇక ఈయన వచ్చి అధికారంలోకి రాగానే ఆయన చేసిన పని ఏంటో తెలుసా? రాజకీయ ప్రత్యర్థులందరినీ అణిచివేస్తాడు ఫస్ట్, ఏ పార్టీ లేకుండా. తర్వాత ఈయన చేసినటువంటిది ఏంటంటే అందరినీ, ముఖ్యంగా కమ్యూనిస్టులు అంటే ఈయనకు పడదు. కమ్యూనిజం అన్నా సోషలిజం అన్నా అటు ఇటలీలో ఇటు జర్మనీలో రెండింటిలో కూడా పడదనమాట. ఇలాంటి ఈయన శత్రువులందరినీ కూడా కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ అని ఏర్పాటు చేసి అక్కడ పంపించి అక్కడ శిక్షలు వేస్తారు. ఈయన ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్మీని మెయింటైన్ చేస్తాడు, గ్రీన్ ఆర్మీ అని, స్టార్మ్ ట్రూపర్స్ అని, తర్వాత గెస్టాపో సీక్రెట్ ఆర్మీ. ఇది గెస్టాపో అనేటువంటిది సీక్రెట్ ఆర్మీ. ఇలాంటి అనేకమైనటువంటి ఆర్మీస్ ని మెయింటైన్ చేసి అతనికి వ్యతిరేకంగా ఎవడైనా మాట్లాడితే వాళ్ళందరికీ దేశ బహిష్కరణ, మరణ శిక్ష ఇలాంటివి విధించడమే కాకుండా ఆష్విట్జ్ అనేటువంటి పనిష్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆష్విట్జ్ అంటే ఇట్లనే రూమ్ ఉంటుంది, రూముల్లోకి ఆయన వ్యతిరేకుల్ని తోలటం, అందులోకి గ్యాస్ పంపించడం, గ్యాస్ ఛాంబర్స్ అంటాం. గ్యాస్ పంపించడం, ఆ గ్యాస్ ఊపిరాడక చనిపోవడం అన్నమాట. ఇలాంటి ఎన్నో రకాల శిక్షలు విధించి దేశంలో ఇక ఆయన తిరుగులేని నాయకుడుగా అవతరించడం జరుగుతుంది. ఏ పార్టీ కూడా, ముఖ్యంగా ఏదైనా ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో తనకి అనుబంధంగా ఉన్నటువంటి పార్టీలను వదిలేసి ప్రత్యర్థి పార్టీలన్నింటినీ కూడా నిషేధిస్తాడు. కార్మిక సంఘాలను కూడా నిషేధిస్తాడు. పరిశ్రమలో ఎవడు కార్మికుడికి సంఘం ఉండదు, సంఘం ఉంటే వాడు స్ట్రైక్ చేస్తాడు. కాబట్టి ఆ సంఘాలని నిషేధించడం జరుగుతుంది అనమాట. ఇలాంటి విధానాల ద్వారా హిట్లర్ దేశాన్ని బలంగా తీర్చిదిద్దడం కోసం ప్రధానంగా ఈయన ఒక ఆయుధ పరిశ్రమను ఏర్పాటు చేసి
వేగంగా ఆయుధాలని సైన్యాన్ని సమకూర్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 1939లో పోలాండ్పై దాడి చేసి దాన్ని ఆక్రమించుకుంటాడు. ఇలా రెండో ప్రపంచ యుద్ధానికి ఈయన కూడా కారకుడు అవుతాడు. అలా ప్రతిదీ కూడా ఇలానే రెండో ప్రపంచ యుద్ధానికి కారణాలు చూద్దాం. ఓకే, రైట్. రెండో ప్రపంచ యుద్ధానికి గల కారణాలు చూసినట్లయితే ఫస్ట్ ట్రీటీ ఆఫ్ వర్సైస్, సివియర్ ఆఫ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. టర్మ్స్ ఉంటాయి కదా, షరతుల యొక్క తీవ్రత. తర్వాత లీగ్ ఆఫ్ నేషన్స్, ఫెయిల్యూర్ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్స్. సోషలిజం, ఫియర్ ఆఫ్ సోషలిజం అండ్ రష్యా. ఛాలెంజ్, జర్మనీ ఛాలెంజ్. ఇమీడియట్ కాజ్, డిఫీట్ అండ్ ఎండ్. ఇవన్నీ కూడా యుద్ధానికి, ప్రపంచ యుద్ధానికి, రాము రెండవ ప్రపంచ యుద్ధానికి కారణాలు రాసిన షోమి రాయాలమని. ఇలా మొదటిది వెర్సైల్స్ ఒప్పందం. 1919లో జరిగినటువంటి ఈ వెర్సైల్స్ ఒప్పందం వల్ల, వెర్సైల్స్ ట్రీటీ వల్ల పూర్తిగా అందులో ప్రపంచ యుద్ధానికి కారణం జర్మనీ. మొత్తం నష్టపరిహారం మొత్తం జర్మనీయే చెల్లించాలని ఆ సంధి షరతులు ఉండటం జరుగుతుంది. అది జర్మనీ అధికారంలోకి వచ్చిన హిట్లర్ దాన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మొదటి ప్రపంచ యుద్ధం పూర్తయిన తర్వాత అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఈ దేశాలు, ఇటలీ, జపాన్, ఇందులో ఈ దేశాలు సమావేశానికి హాజరవుతాయి. అటు రష్యాని కానీ, ఇటు జర్మనీ కానీ, ఇటలీని కానీ ఆస్ట్రియాని కానీ ఆహ్వానించవు, టర్కీని కానీ సమావేశానికి. మరి ఇలా ఎన్నో ఈ షరతులు అనేవి జర్మనీని పూర్తిగా అవమానించేటువంటి విధంగా షరతులు విధించడం జరుగుతుంది. సైనికాంక్షలు విధిస్తారు, భౌగోళికాంక్షలు విధిస్తారు, ఆర్థికాంక్షలు విధిస్తారు, అన్ని రకాలుగా అన్నిటికీ పరిమితులు విధించడం జరుగుతుంది. సైన్యం ఎక్కువ ఉండొద్దు, చిన్న చిన్న సైన్యం మాత్రం ఉండాలి. ఆయుధాలు కూడా చిన్న చిన్న ఉండాలి. అలాంటి పెద్ద పెద్ద యుద్ధ ట్యాంకులు ఉండొద్దు, పెద్ద పెద్ద ఏం తయారు చేసుకోవద్దు. భౌగోళిక పరిస్థితులు చూసినట్లయితే కొద్దిపాటి ప్రదేశాలు, ఆల్రెడీ ఎన్నో యుద్ధాల్లో గెలుచుకున్నటువంటి జర్మనీ ప్రాంతాలన్నీ కూడా కోల్పోవడం భౌగోళిక పరిస్థితి. ఆర్థిక ఆంక్షల విషయానికి వచ్చినట్లయితే పూర్తిగా యుద్ధ నష్టపరిహారం మొత్తం కూడా అదే చెల్లించాలి. వీటన్నింటినీ ఉల్లంఘించడం జరుగుతుంది జర్మనీ. అందుకే ఇది రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైంది. తర్వాత నానాజాతి సమితి వైఫల్యం. నానాజాతి సమితి ఏర్పడ్డప్పుడు ఇందులో జర్మనీ కానీ, ఇటలీ కానీ, జపాన్ కానీ సభ్యత్వం తీసుకోలేదు మొదట్లో. తర్వాత తీసుకున్నాయి అనుకోండి. అమెరికా అసలు ఇందులో చేరలేదు. అమెరికా అసలు ఇందులోనే చేరలేదు. ప్రపంచ యుద్ధాలని నివారించడం కోసం లేదా సమస్యలను పరిష్కరించడం కోసం నానాజాతి సమితి ఒక అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. అలా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని కూడా ఏర్పాటు చేయటం జరిగింది. కానీ ఇటు ఇటలీ కానీ, జర్మనీ కానీ, స్పెయిన్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి జపాన్ కానీ ఇతర దేశాల మీద దాడులని ఆపలేకపోతుంది నానాజాతి సమితి. అది వైఫల్యం చెందింది. సాధారణంగా దాని యొక్క నిబంధనలు ఏంటి? నియమ నిబంధనలు, ఒక దేశం మరొక దేశంపై దాడి చేయకుండా చూసేటువంటి బాధ్యత ప్రపంచ సంస్థ అయినటువంటి నానాజాతి సమితి. కానీ విఫలమైంది. వీళ్ళేమో దాడులు చేస్తున్నారు, ఆపలేకపోతుంది. కారణాలు చాలా ఉన్నాయి. అందువల్ల ఇది ఒకటి రెండో ప్రపంచ యుద్ధానికి మరొక కారణం. సామ్యవాదం, రష్యా పట్ల భయాలు. మరి ఎప్పుడైతే రష్యాలో విప్లవం రావటం జరిగిందో, అక్కడ సామ్యవాదాన్ని అమలు చేయడం జరిగిందో, అంటే భూమిని అంతటిని జాతీయం చేయటం, అంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకుని భూమిని ప్రజలందరికీ పంపిణీ చేస్తుంది. బ్యాంకులు, పరిశ్రమలు అన్ని కూడా ప్రభుత్వ ఆధీనంలోనే నడవటం జరుగుతుంది. అందరూ సమానమే, అందరూ ధనిక పేద అనేటువంటి తారతమ్యాలు చాలా తక్కువ ఉంటాయి రష్యాలో. అప్పట్లో జరిగినటువంటి సంఘటనలు అప్పుడు. ఇప్పుడు వేరే విషయం పక్కన పెట్టండి. అలా అందరూ సమానంగా ఉండేటువంటి వాళ్ళు అనమాట. అందుకే ఎవరైనా కానీ సామ్యవాదం పట్ల, ఇప్పుడు ఇతర దేశాలు, యూరోప్ లో ఉన్నటువంటి ఇతర దేశాలు, రష్యాలో వచ్చినటువంటి సోషలిస్ట్ విప్లవం వల్ల ప్రభావితమై ఈ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కూడా ఆ రకంగానే మాకు కూడా సోషలిజం కావాలి అనేటువంటి విప్లవాలు చేస్తారేమో అనేటువంటి భయం ఈ యూరోప్ దేశాలకు కలుగుతుంది. ముఖ్యంగా బ్రిటన్ దేశానికి ఆ భయం ఉంటుంది. మొదట్లో బ్రిటన్ ఏం చేస్తుందంటే, రష్యాలో సోషలిజం వృద్ధి చెందుతున్న కొద్దీ మరి సోషలిజం అన్నా కమ్యూనిజం అన్నా జర్మనీకి పడదు, హిట్లర్కి. కాబట్టి హిట్లర్ని ఈయన ఆయుధాలు పెంచుకున్నా, సైన్యాన్ని పెంచుకున్నా అప్పుడు ఆగారు. ఈ బ్రిటన్ ఒక్కటే కాదు, ఇతర యూరోపియన్ దీని మిత్ర దేశాలు. ఎందుకు ఆగాడంటే, ఇగో రష్యాని నిరోధించాలంటే జర్మనీ వల్లనే అవుతుంది అంటే హిట్లర్ని సంతృప్తి పరిచేటువంటి విధానాన్ని అవలంబిస్తుంది ఈ మిత్ర రాజ్యాలు. కానీ చివరికి ఏమవుతుందంటే ఈ జర్మనీయే వీళ్ళకి వ్యతిరేకంగా యుద్ధం చేస్తుంది. అలా వీటి ఈ సామ్యవాదం పట్ల, రష్యా పట్ల కూడా ప్రపంచం భయపడుతుంది అన్నమాట. ఇక జర్మనీ సవాల్, ప్రతీకార పెత్తందారి విధానం ఉండే అప్పట్లో. ఏంటిది జర్మనీ సవాల్ అంటే, ఇక్కడ ఫ్రాన్స్ గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి ఫ్రాన్స్ 1870లో ఒక యుద్ధం జరుగుతుంది జర్మనీకి, ఫ్రాన్స్కి. ఫ్రాంకో ప్రషియన్ యుద్ధం అట. ఆ యుద్ధంలో ఫ్రాన్స్ ప్రాంతాలు రెండు, ఆల్సేస్ లోరైన్ అనేటువంటి రెండు ప్రాంతాలని జర్మనీ ఆక్రమించుకుంటుంది. దాన్ని ఓడిస్తుంది కాబట్టి తర్వాత ఇద్దరి మధ్య ఒప్పందం జరిగి ఆ రెండు ప్రాంతాలను ఆక్రమించుకుంటుంది. ఆ రెండు ప్రాంతాలు దిగిపోతాయి. అవి చాలా వనరులు ఉన్నటువంటి ప్రదేశాలు. వాటిని తిరిగి పొందాలని ఫ్రాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది. అలా మొదటి ప్రపంచ యుద్ధంలో దానికి కలిసింది. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోయిందిగా. ఆ రెండు ప్రాంతాలనే కాకుండా అందులో ఇంకా కొన్ని రైన్ అనేటువంటి ప్రదేశాన్ని కూడా ఆక్రమిస్తుంది ఫ్రాన్స్. దాంతో ఈ జర్మనీ మీద ప్రతీకారం తీర్చుకోవాలి. ఆ విధంగా జర్మనీ సవాల్ చేస్తూ ఒక యుద్ధం వల్లనే అది సాధ్యమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఒక ఆయుధ పరిశ్రమను ఏర్పాటు చేసి పెద్ద సైన్యాన్ని తయారు చేస్తాడు హిట్లర్. ఆ రకంగా జర్మనీ సవాల్ విసురుతుంది ఫ్రాన్స్. అంటే మళ్ళా యుద్ధాన్ని సూచిస్తుంది కదా, అది కారణమే కదా, తక్షణ కారణం. ఇమీడియట్ కాజ్ విషయానికి వచ్చినట్లయితే తక్షణ కారణం ఏంటి? అసలు ఏం జరిగిందంటే, మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయినటువంటి జర్మనీ, ఇక్కడ జర్మనీ, దీని పక్కనే ఇగో ఈ కలర్ లో ఉన్న పోలాండ్, ఈ పోలాండ్ దేశానికి ఈ జర్మనీకి, జర్మనీ యొక్క నగరం ఒకటి ఉంటుంది డాంజీ. ఏంటది? డాంజీ. ఆ మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోవడం వల్ల ఆ ప్రాంతాన్ని ఏం చేస్తారు? జాతీయం చేస్తారు, అంతర్జాతీయం చేస్తారు. అంతర్జాతీయం చేసి అది పోలాండ్ ఆధీనంలో ఉంచుతుంది మిత్ర రాజ్యాలు, గెలిచినటువంటి రాజ్యాలు. అయితే ఆ ప్రాంతాన్ని తిరిగి ఇచ్చేయమని పోలాండ్ని జర్మనీ హెచ్చరిస్తుంది ఎన్నోసార్లు. ఎందుకంటే అలా వ్యాపారం మొత్తం కూడా ఆ డాంజింగ్ రేవు పట్టణానికే వస్తాయి. అక్కడ నుంచి వ్యాపారం చేస్తుంటాయి ప్రపంచ దేశాలు. ఎలాంటి ఆంక్షలు ఉండవు, ఫ్రీ ట్రేడ్ అనమాట. స్వేచ్ఛ వ్యాపార విధానం అనేది కొనసాగుతుంటుంది. దాంతో
ఈ ఈ డానింగ్ ప్రాంతాన్ని ఎప్పుడు అడిగినా ఈ పోలిష్ ప్రజలు, అంటే అక్కడ ప్రజల్ని పోలిష్ ప్రజలు అని పిలుస్తాం. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఒప్పుకోదు. దాంతో జర్మనీ 1939 సెప్టెంబర్ 1వ తేదీన పోలాండ్ పై దాడి చేస్తుంది. ఇది కఠిన కాలం. సెప్టెంబర్ 1న రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుంది. వెంటనే పోలాండ్కి సపోర్ట్గా బ్రిటన్ వస్తుంది, ఫ్రాన్స్ వస్తుంది, వెంబడే జర్మనీకి సపోర్ట్గా ఇటలీ వస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి జపాన్ వస్తుంది అనమాట. ఈ రకంగా మళ్ళీ రెండవ ప్రపంచ యుద్ధం మొదలవుతుంది. ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో ముఖ్యంగా జపాన్ ఏం చేస్తుందంటే ఇటుపక్క ఉన్నటువంటి అమెరికా, అంటే ఇటుపక్క ఇక్కడ అలాస్కా ఉందిగా, ఇక్కడ అలాస్కా ఉంది, వెనక్కి తిప్పితే కలిసి ఉంటాయి కదా. ఈ దగ్గర ఉన్నటువంటి అమెరికా మీద ఒక రేవు పట్టణం పెరల్ హార్బర్, సినిమా కూడా ఉంది చూడండి. పెరల్ హార్బర్ అనేటువంటి రేవు పట్టణం మీద జపాన్ అణుబాంబులు దాడి చేస్తుంది. విమానాల ద్వారా అణుబాంబు దాడి చేసేసరికి ఆ నగరం మొత్తం, అమెరికా నగరం మొత్తం నాశనం అవుతుంది 1941లో. దాంతో అమెరికా రెండవ ప్రపంచ యుద్ధంలోకి అప్పుడు వస్తుంది. అప్పటివరకు రాదు, 39 నుంచి. ప్రారంభంలో ఎన్నో విజయాలు సాధించడం జరుగుతుంది. ఈ ఇటలీ, జర్మనీ, జపాన్ ఇవి మళ్ళా కేంద్ర రాజ్యాలు. మొదటి ప్రపంచ యుద్ధంలో కేంద్ర రాజ్యాలుగా ఉన్నాయి కదా, అలాగే మిత్ర రాజ్యాలు ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా సేమ్. ఇక్కడ కేంద్ర రాజ్యాల కూటమే, మిత్ర రాజ్యాల కూటమే. ఈ రెండింటి మధ్యనే మళ్ళీ రెండో ప్రపంచ యుద్ధం కూడా వస్తుంది. 1941లో జపాన్ అమెరికా మీద దాడి చేయడం, అది రావడం. 42లో అమెరికా ఎంట్రీ అయిన తర్వాత నుంచి ఈ జర్మనీ బాగా విజయాలు సాధిస్తుంది, 43 వరకు విజయాలు సాధిస్తుంది. అప్పుడు రష్యా ఏం చేస్తుందంటే జర్మనీలో ఉన్నటువంటి వీళ్ళ సైన్యం రష్యాలోకి వెళ్తుంది. స్టాలిన్ గ్రాడ్ అనేటువంటి ప్రదేశం. అప్పుడు రష్యా వాళ్ళ సైన్యాన్ని ఓడిస్తుంది. మొట్టమొదటి దెబ్బ జర్మనీకి అప్పుడు తగ్గుతుంది అనమాట. అప్పుడు రష్యా ఇక ఈ యుద్ధం అలాగే కొనసాగుతుంది. 1945 వరకు కొనసాగుతుంది అనమాట. 1939 నుంచి 6 సంవత్సరాల పాటు యుద్ధం జరుగుతుంది, రెండవ ప్రపంచ యుద్ధం. అప్పుడు 45లో ఇక ఏం చేస్తుంది, రష్యా జర్మనీపై దాడి చేస్తుంది. ఇక్కడికి వచ్చేస్తుంది. రష్యా వస్తుంది, ఇంగ్లాండ్ వస్తుంది, తర్వాత ఫ్రాన్స్ వస్తుంది, రష్యా వస్తుంది, అమెరికా వస్తుంది. అన్నీ వచ్చేసి జర్మనీని, ముఖ్యంగా రష్యా జర్మనీ రాజధాని అయినటువంటి బెర్లిన్ను ఆక్రమించుకోవడం జరుగుతుంది. బెర్లిన్ను ఆక్రమించుకొని ఆ నగరాన్ని నాశనం కూడా చేస్తాయి. తర్వాత అక్కడ ఉన్నటువంటి నిరంకుశ ప్రభుత్వాన్ని రద్దు చేసి 2 భాగాలుగా తూర్పు జర్మనీ ప్రభుత్వాన్ని, పశ్చిమ జర్మనీ ప్రభుత్వాన్ని ఏర్పడడం జరిగింది. జీడీఆర్ ఏమో తూర్పు జర్మనీగా, యుఎస్ఆర్ ఆధీనంలో. తర్వాత ఎఫ్ఆర్బి ఇది యుఎస్ఏ ఆధ్వర్యంలో. జీడీఆర్ జర్మన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ అంటాం. ఈ జర్మనీలో గణతంత్ర రిపబ్లిక్ ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది యుఎస్ఎస్ఆర్ సోవియట్ రష్యా ఆధీనంలో ఉంటుంది, అంటే వాళ్ళ సపోర్ట్ ఉంటుంది వీళ్ళకి తూర్పు జర్మనీలో. పశ్చిమ జర్మనీలో యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆధీనంలో మద్దతుతోటి ఇక్కడ పరిపాలన ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫెడరేషన్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇలా జర్మనీలో ఉన్నటువంటి బెర్లిన్ నగరాన్ని ఆక్రమించుకొని జర్మనీని 2 భాగాలుగా విభజించడం జరుగుతుంది. ఈ రకంగా జర్మనీ లొంగిపోతుంది, ఇటలీ లొంగిపోతుంది, కానీ జపాన్ లొంగిపోదు. 1945 చివరి వరకు దాదాపు కొనసాగుతుంది అనమాట. అమెరికా ఏం చేస్తుందంటే జపాన్లో హిరోషిమా, నాగసాకి అనేటువంటి 2 నగరాల మీద అణుబాంబులు వేస్తుంది. దాంట్లో గడ్డి పోస కూడా మొలవదనమాట. అలాంటి బాంబులు వేసి ఆ 2 నగరాలను కూడా సర్వనాశనం చేస్తుంది. అప్పుడు జపాన్ లొంగిపోతుంది. మరి లొంగిపోయిన తర్వాత అక్కడ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయాలి కదా. అక్కడ ఉన్నటువంటి నిరంకుశ ప్రభుత్వాన్ని తొలగించి వంశపారంపర్యంగా వచ్చేటువంటి రాచరిక పాలన, రాజు అక్కడ అధికారంలో ఉంటూ నామమాత్రం పరిపాలన, ఒక గణతంత్ర రాజ్యాన్ని కూడా అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. బ్రిటన్లో ఎలాగైతే రాజు పేరుకే నామమాత్రంగా ఉండి ప్రధానమంత్రి అధికారాలు చెలాయిస్తారో ఇక్కడ కూడా అలాగే కూడా. ఇలా
ఈ రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అన్ని లొంగిపోతాయి, కేంద్ర రాజ్యాలు ఓడిపోతాయి, మిత్ర రాజ్యాలు గెలుస్తాయి. అంటే సెంట్రల్ పవర్స్ ఓడిపోవడం, అలిట్ పవర్స్ గెలవడం జరుగుతుంది. అక్కడ ఏంటంటే ఈ రెండో ప్రపంచ యుద్ధంలో కూడా అంతే అనమాట. యుద్ధాల తర్వాత ఏర్పడినటువంటి పరిణామాలు ఏంటి? అప్పటి వరకు ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి బ్రిటన్ ఈ యుద్ధాల వల్ల ఎంతగానో నష్టపోతుంది. ఈ తెర మీద నాయకత్వాన్ని వహిస్తున్నటువంటి బ్రిటన్ దీని యొక్క పని తగ్గిపోతుంది, అంటే దీని ప్రభావం తగ్గుతుంది. ఇక తెర మీద రెండు అగ్రదేశాలుగా వచ్చినటువంటి ఒకటి అమెరికా, ఇంకోటి రష్యా. ప్రపంచం రెండు ధృవాలుగా ఏర్పడుతుంది. ఇక యుద్ధాలు జరిగేగా మళ్ళీ ప్రపంచ యుద్ధాలు జరగకుండా ఉండడం కోసం మళ్ళీ ఒక ప్రపంచ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అది యుఎన్ఓ. ఐక్యరాజ్య సమితి. ఏంటది? ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రతి దేశం కూడా ప్రజాస్వామ్యం ఏర్పాటు చేసుకోవాలని, ప్రజాస్వామ్య సూత్రాల పునరుద్ఘాటన. అన్ని దేశాలు ప్రజాస్వామ్యం కావాలనుకుంటాయి. దాంతో ఆస్ట్రియా సామ్రాజ్యం విచ్ఛిన్నమవుతుంది, జర్మనీ సామ్రాజ్యం విచ్ఛిన్నమవుతుంది, రష్యన్ సామ్రాజ్యం విచ్ఛిన్నమవుతుంది, ఒట్టోమాన్ సామ్రాజ్యం అంటే టర్కీ సుల్తాన్ సామ్రాజ్యం అన్ని విచ్ఛిన్నం చేసి చిన్న చిన్న రాజ్యాలుగా చేసి అక్కడ గణతంత్ర ప్రభుత్వాలని, ప్రజాస్వామ్య ప్రభుత్వాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ఇక అధికార సమతౌల్యం కూడా ఉంటుంది. మొదటి ప్రపంచ యుద్ధం అప్పుడు ప్రపంచ పటాన్ని మార్చడం జరుగుతుంది. ఎందుకంటే ఆయా దేశాలు ఆయా ప్రాంతాలను ఆక్రమించుకుంటాయిగా, అప్పుడు ఆ దేశం రంగేయాలుగా మనం ఇట్లా ఉదాహరణకి అలా ప్రపంచ పటం కూడా మార్చారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కూడా అలాగే మార్పిడి అనేది చేయడం జరుగుతుంది. ఈ యుద్ధాల్లో ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే మహిళలకు ఓటు హక్కు సాధించుకోవడం. ఎవరిచ్చారు? మొట్టమొదటి మహిళలకు ఓటు హక్కు బ్రిటన్ దేశం ఇచ్చింది. 1918లో మహిళలకి ఓటు హక్కును బ్రిటన్ ప్రసాదించడం జరుగుతుంది. 1918లో మహిళలకు ఓటు హక్కు. మన భారతదేశంలో ఓటు హక్కు ఎప్పటి నుంచి వచ్చింది? రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి మనకు ఓటు హక్కు ఉన్నది. 1950 నుంచి మనకు ఉన్నది. అంతకుముందు మనకి లేదు, అసలు ఎవరికి లేదు. ఎవరో కొన్ని వర్గాల వారికి, ఉన్నత వర్గాల వారికి మాత్రమే ఓటు హక్కు ఉండేది. మరి వీళ్ళకి ఓటు హక్కు ఎలా వచ్చిందంటే ఒక చిన్న కారణం చెప్తా. ఏంటి? ఆడ రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుంది కదా. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుంటే పురుషులందరూ యుద్ధ రంగంలోకి పోయారు. ఇక్కడ ఆఫీసులు చూసుకునేటోళ్ళు లేరు, కార్యాలయాలు చూసుకునేటోళ్ళు లేరు, తర్వాత స్వచ్ఛంద సంస్థలు, బ్యాంకులు, వ్యాపారాలు, దుకాణాలు వీటిని చూసుకునేటువంటి మగవాళ్ళు ఎవరు లేరు. అందరూ యుద్ధ రంగంలో పోయేసరికి ఆడవాళ్ళంతా కూడా ఈ పనులన్నీ చేపట్టడం, చాకచక్యంగా వాటిని నిర్వర్తించడం. పురుషుల కంటే మేమేం తక్కువ కాదు, అన్ని కూడా మేము కూడా సాధించగలం అనేటువంటి, మీకు కూడా అన్ని రకాల అవకాశాలు కల్పిస్తే మాకు కూడా సమానత్వం కావాలి, అలా మాకు కూడా వాళ్ళతో పాటు సమాన అవకాశాలు కల్పిస్తే మేము కూడా అన్నింటిలో ముందుంటాం అనేటువంటి ఉద్దేశంతో మహిళలకు కూడా ఓటు హక్కు ప్రసాదించడం జరిగింది బ్రిటన్. ఇలా రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిపోయిన తర్వాత యుఎన్ఓకి కొన్ని అనుబంధ సంస్థలు. మరి దీని యొక్క లక్ష్యాలు ఏంటి? మళ్ళీ అదే ప్రపంచ శాంతిని స్థాపించడం, మానవ హక్కుల్ని కాపాడడం, సామాజిక ప్రగతిని చూడడం, సంక్షేమం అన్నమాట, యుద్ధాలని నివారించడం. వీటితో పాటు యుఎన్ఓకి అనుబంధ సంస్థలుగా కొన్ని సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది. అది రాసుకోండి. యునెస్కో, యూనిసెఫ్, WHO, ILO. ఒకసారి వినండి, తర్వాత రాసుకోండి. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ అండ్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. అంటే విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ, అంతర్జాతీయం. యుఎన్ మీన్స్ యునైటెడ్ నేషన్స్ అని అంతర్జాతీయం. యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్, ఇంటర్నేషనల్
చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పుడు కరోనా వచ్చింది కదా, ఏ దేశమైన వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తే దీని పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీని పర్మిషన్ తీసుకున్న తర్వాతనే అక్కడ ఇవ్వాలి, ఏ దేశమైనా సరే. ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ప్రపంచ కార్మిక సంస్థ. ఇలా ప్రపంచ సంస్థలు ఇవే కాకుండా ఇంకా ఇతర సంస్థలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఆవిర్భవించడం జరిగింది. దీంతో పూర్తయింది. కొంత అసైన్మెంట్ ఇస్తాం. వెయిట్.